అందరికీ వందనాలు. పోయిన వారం అంతా కూడా మేము అనారోగ్యంతో చాలా అయ్యగారికి మాకు కూడా చాలా అంటే మెడ నొప్పులు, అసలు నైట్ అయితే బాగా ఇక అయిపోతుంది, లాస్ట్ డేట్ అని అనిపించింది నాకైతే. చివరి రోజు అంత బాగా నొప్పులు అన్నమాట, మెడలు అంత నరాలు. మరి అయినా కానీ దేవుడు సహాయం ఆ సమస్యలోనే అనారోగ్యంలోనే మళ్ళీ స్కూల్లో ఆయమ్మ ఉంటుంది కదా కొండమ్మ, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. అయితే ఆమె నాన్నని చెప్పింది, నాకు అసలే హెల్త్ బాగాలేదు, మళ్ళీ ఆమె నాన్నని చెప్పింది. అందులోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చింది, సుజాత టీచర్ ఉన్నారు, ఆమె కూడా నేను కొంచెం లేట్ వస్తాను కానీ నాకు కొంచెం మనీ కావాలన్నారు. అసలు ఇవన్నీ కూడా చాలా కలిసి వచ్చేసి మళ్ళీ కింద పని జరుగుతుంది. ఆ పనిలో కూడా అసలు అన్ని విషయాల్లో దేవుడు మళ్ళీ పౌలు గారు అంటారు కదా, నా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణం అవుతుందని. ఎంత బాగా అయినా కానీ ఏ ఒక్క పని కూడా ఆడకుండా దేవుడు మాకు ఇద్దరికి శక్తి ఇచ్చారు. అంత పైనుంచి కిందకి మెట్లన్నీ ఊడ్చి తుడిచాము. అట్లాగే సారు కూడా కిందంతా అన్నీ అందరూ కలిసి చక్కగా చేసుకోవడానికి దేవుడు ప్రభుని అనుగ్రహించారు. ఈరోజు కూడా చక్కగా తృప్తిగా చెత్త ఊడ్చి తుడిసి చక్కగా మేమిద్దరం ప్లస్ నేను కలిసి చేయడానికి శక్తిని ఇచ్చారు. నిజంగా చిన్న చిన్నగా అనుకుంటాం కానీ వీటిల్లోనే మనకి చాలా అవే పెద్దవి అనిపిస్తుంది. ఎవరి సమస్య వాళ్ళకి తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు. దేవుడు చాలా సహాయం చేశారు. అట్లాగే ప్లస్ టెన్కి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి. వాళ్ళకి మంచి మార్క్స్, జ్ఞాపక శక్తి ఇవ్వాలని కొంచెం ప్రార్థన చేయండి. నేను చనిపోకముందు ఒక 3000 పాటలు పాడాలని బాగా ఆశగా ఉన్నాను అనమాట. నేను చనిపోయే లోపు ఎప్పటికైనా కానీ ఒక 3000 పాటలు, అంటే ఒక రాగమని కాదు, మ్యూజిక్ ఉన్నా లేకపోయినా కానీ నాకు నచ్చిన పాటలు, మరి నేను కొన్ని పాటలు